స్వామినే నమః. శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమః. ఇక్కడ మేడ్చల్ జిల్లాలోని అత్వెల్లి అనే గ్రామంలో స్వయంభూగా వేయించేసినటువంటి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామివారు. మరి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి స్వామివారు ఇక్కడ స్వయంభూగా లింగము, తర్వాత మహానంది ఇక్కడ వెలిసినవి ఉండే. మరి ఇక్కడ దేవాలయం అనేది లేకుండే. మరి శుభకృత్నామ సంవత్సరం లోపల శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి నడిచే దైవమైనటువంటి జగద్గురులతోటి మేము ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన చేసి మరి అదే లింగంని వెలిసినటువంటి లింగాన్ని బ్రహ్మసూత్ర లింగాన్ని తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినాం. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా విశేషమైనటువంటిది, చాలా తక్కువ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న లింగాలకు కూడా బ్రహ్మసూత్రం అనేది ఉండదు. మరి బ్రహ్మసూత్రం అనేది చాలా విశేషమని మనకి ఇక్కడ శివపురాణంలో చెప్పబడి ఉన్నది. గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మసూత్రం మనం ఒక మామూలు శివాలయంలోకి ఒక 1000 సార్లు పోయినట్టయితే ఎంత పుణ్యమో, ఈ బ్రహ్మసూత్రంలో శివలింగాన్ని దగ్గరికి ఒక్కసారి పోతే అంత విశేషమైన ఫలితమని, ఇక్కడ చేసినటువంటి పూజ కానీ, జపము కానీ, తపము కానీ, దానము కానీ ఏది చేసినా కొన్ని రేట్ల ఫలితమని, ఒక చోట రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితమో ఈ బ్రహ్మసూత్రం దగ్గర శివలింగం దగ్గర రుద్రాభిషేకం చేస్తే విశేషమైన ఫలితమని వాళ్ళు చెప్పబడి ఉన్నది. తర్వాత ఇక్కడ కాశీలో ఏ విధంగా అయితే విశ్వనాథుల వారు ఉంటారో గుడి గర్భాలయం మధ్యలో, తర్వాత తూర్పుకి, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి 4 మహాద్వారాలు మనం చుట్టూ కూడా దర్శించుకోవచ్చు. మరి ఇక్కడ ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అనే శ్లోకం, దాని ప్రకారంగా లోపల గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యుడు. ఇక్కడ లోపల నైరుతి మూలకి గణపతి, వాయువ్య మూలకి అమ్మవారు, ఈశాన్య మూలకి విష్ణుమూర్తి, ఆగ్నేయ మూలకి సూర్య భగవానుడు, తర్వాత మహానంది, ఇక్కడ కాలభైరవుడు, ఆదిత్య నవగ్రహ దేవతలు, ఇక్కడ రాగి చెట్టు కింద సంతనాగులు మనం దర్శించుకోవచ్చు. మరి ప్రతి సంవత్సరము మేము ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలం ఎట్లయితే మహాద్వీపము, ఇక్కడ మేము విరూపాక్ష మహా ఆకాశ దీపం అని పెడతాం, మరి దర్శించుకోవచ్చు. తర్వాత ప్రతి త్రయోదశికి అంటే మనకున్నటువంటి పీడలు అంటే మనం తెలిసో తెలియక తప్పు చేస్తాం, పెద్దలను బాధ పెట్టినట్టయితే తర్వాత ఇవన్నీ కూడా దోషం కిందికి లెక్క. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని, మరి దోషం అందుకోసం ఆ దోషం ఎట్లా ఎటువంటి దిక్కు తోచినప్పుడు ఎటువంటి దోషమైన తొలగిపోవాలంటే త్రయోదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి కానీ అమావాస్యకి ముందు త్రయోదశి అంటే నందికి అభిషేకం చేసినట్టయితే సాయంకాలం లోపల అది విశేషమైన ఫలితం. ఇక్కడ ప్రతిష్ఠ అయినప్పటి నుంచి మేము ఇక్కడ నందికి అభిషేకం చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ నంది అభిషేకంలో త్రయోదశి రోజు సాయంత్రం ఆ నంది అభిషేకంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విశేషంగా మరి కొంగు బంగారం అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారు ఎంతోమందికి కూడా విజలు రిజెక్ట్ అయిన వాళ్ళకి విజలు వచ్చినాయి, మంచి గృహాలు అయినాయి, తర్వాత ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం అయింది, అన్ని విధాలుగా శుభం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. మరి ఇక్కడ విశేషంగా ఏంటిదనంటే ఈ గ్రామంకి అత్వల్లి అనే పేరు, వల్లి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య పేరు. మరి ఇక్కడ ఈ పూజలు నోచుకున్న సమయం లోపల మన దేవతలు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడుకు కోడలు వచ్చి శివుడికి అభిషేకం చేసినటువంటి క్షేత్రం ఇది. అందుకే వల్లి మాత వచ్చింది కాబట్టి ఈ గ్రామంకి అత్వల్లి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్పబడి ఉన్నది. మరి సదా ఇక్కడ మేము స్వామివారికి ఎటువంటి రుసుము లేకుండా మేము వచ్చిన భక్తులందరూ కూడా సదా అవకాశం అభిషేకాలు కానీ అర్చనలు చేయించుతూ ఉంటాం. మరి ఇక్కడ ఈ దేవాలయం లేకుండే 2 సంవత్సరాల కిందనే, మన 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు దేవాలయం నిర్మాణం చేసి. ఇక్కడ అత్వెల్లి కౌన్సిలర్ మల్లేశం గౌడ్ అని వారి సొంత నిర్మాణం చేసిండ్రు స్వామివారి భక్తులు. ఇక్కడ దేవాలయం లేనప్పటి నుండి కూడా ఆయన ఇక్కడ పూజలు చేస్తూ ఉంటుండే. మరి అట్లనే స్వామివారు ఆయన చేత నిర్మించుకున్నాడు. మరి అట్లా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శివరాత్రికి ముందు కళ్యాణ మహోత్సవం ఉంటుంది, బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అందరూ కూడా రావాల్సిందిగా, స్వామివారిని సదా సేవించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి వేడుకుంటూ ఓం నమః శివాయ. ఇక్కడ ఈ సమయం లోపల అంటే ఉన్నది అని చెప్పబడలేదు, తరతరాల నుంచి ఉంటూనే ఉంది. అంటే ఈ ఊరు వాళ్ళు కానీ తాతల నుంచి దేవుడికి పూజ చేసుకుంటూనే వస్తుండే, కానీ ఇక్కడ దేవాలయం అనేది లేకుండే, అట్లనే ఉన్నది. అంటే పూర్వం నుంచి ఇట్లనే ఉందే. మనకి ఇప్పుడు మానవులకు అందరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఏమన్నా ఆలోచన అంటే ఇట్లనే ఉండే కావచ్చు ఇట్లనే ఉండని, ఇట్లనే ఉండే కావచ్చు ఇట్లనే ఉండని. మరి కడదాము అనే ఆలోచన ఎవరు రాలేదు. మరి మనం ఎవరితో మనుషులతో ఆడుకున్నా కానీ దేవతలతో ఆడుకోలేము. అదొక మనకు సెంటిమెంట్ ఉంటుంది, భయం ఉంటుంది. మరి గుడి కడితే మన అవుతుందచ్చు, ఎట్లన్నా అవుతుందచ్చు అనేది భయం ఉండే, అందరికి కూడా నిర్మాణం చేయలేరు. అట్లా అదేవిధంగా అభిషేకాలు చేసుకుంటూ పూజలు అర్చనలు చేసుకుంటూ కార్తీక మాసంలో దీపోత్సవం చేసుకుంటూ ఉన్నారు, కానీ దేవాలయ నిర్మాణం చేద్దామని ఎవరికి సంకల్పం రాలేదు. మరి సమయం వచ్చింది. మరి ఇన్ని రోజులు ఎండల అంటే మీరు దేవతలే శంకరుడే కష్టపడ్డాడు, ఎండలెండి వానలను తడిచి. మరి మానవ మాత్రం మనం ఎంత అని ఆయన ఒక పరీక్ష అన్నట్టు. అందుకోసం మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు కూడా శంకరుడి మీద కోపం తెచ్చుకోవద్దు. సరే 2 రోజులు పరీక్ష పెడతావు పెట్టు, తర్వాత మంచి ఫలితం నువ్వు ఇస్తావు అనే భావనతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.